వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిఎన్సి గురు స్కేట్స్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకుని వచ్చిన. ఏంటంటే అదే మనం ముందు వీడియోలో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సిఎన్సి టర్నింగ్, మన స్టాండర్డ్ టర్నింగ్ సైకిల్ మనం మాట్లాడుకున్నాం. దానిలో 8 టైప్స్ లో మనకి సైకిల్స్ మనకి ఉంటుంది. ఓకే, దానిలో ఇప్పుడు ఒక సైకిల్ మనం తెలుసుకుంటాం. అది ఏంటి? ఈ స్టాక్ రివర్స్ సైకిల్. ఫస్ట్ మనం స్టాక్ రివర్స్ సైకిల్ మనం తెలుసుకోవాలి. ఆ స్టాక్ రివర్స్ సైకిల్లో ఏమేమి ఆప్షన్ ఉంటుంది, దానికి ఇమేజ్ ఏంటి ఫస్ట్ మనం తెలుసుకుంటాం. ఆర్ ఎట్లా మనం కాల్ చేస్తాం అది మనం తెలుసుకుంటాం. తర్వాత మనం ప్రకారం రాసి చూపిస్తాం. ఓకే, ఫస్ట్ మనం దేనికి యూజ్ చేస్తాం, దానికి ఎట్లా కాల్ చేయాలి ఫస్ట్ మనం తెలుసుకుంటాం. ఓకే, దాని మీనింగ్ మనం తెలుసుకుంటాం. వీడియో లాస్ట్ లో చూడండి. వీడియో నచ్చితే ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్లోకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఈ సైకిల్ 951. సైకిల్ 951 ఏంటి? సైకిల్ 951 వచ్చేసి స్టాక్ రివాల్ ఏమంటారు? స్టాక్ రివాల్ అంటారు. ఓకే, దానికి స్టాక్ రివాల్ అంటారు. ఆ స్టాక్ రివాల్ అంటే ఏంటి, దానికి ఎట్లా యూజ్ చేస్తారు, దేనికి మనం యూజ్ చేస్తాం ఫస్ట్ మనం తెలుసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే మన స్టాక్ సైకిల్ దానికి ఓపెన్ చేయడానికి మనకి కొన్ని ఆప్షన్స్ మనకి ఉంటుంది. ఆ ఆప్షన్ పోతేనే మనకి ఆ సైకిల్ మనం ఓపెన్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకి కొత్త ప్రోగ్రామ్ ఇప్పుడు ఓపెన్ చేస్తారో మనకి ఎట్లా డిస్ప్లే మనకి ఉంటుంది. ఓకే, ఈ డిస్ప్లేలో కొన్ని ఆప్షన్స్ మనకి ఉంటుంది. ఎడిట్, డ్రిల్, టర్నింగ్, కంట్రోల్, మిల్లింగ్, వేరియస్, సిమ్యులేషన్ అండ్ ఎగ్జిక్యూట్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆప్షన్ లో మనం ఏ ఆప్షన్ పోతేనే స్టాక్ రివాల్ మనం కాల్ చేయవచ్చు. ఓకే, ఫస్ట్ మనం ఏంటంటే ఈ కాల్ చేయడానికి మనకి హారిజాంటల్ సబ్ కీలో 3 నెంబర్ సబ్ కీ మనం క్లిక్ చేసుకోవాలి. హారిజాంటల్ సబ్ కీ 3, దానిలో ఏముంటుంది, ఈ టర్నింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ టర్నింగ్ అనే ఆప్షన్ మనకి క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టర్నింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో మనకి వర్టికల్ కొన్ని ఆప్షన్స్ మనకి మారుతుంది. ఏమేమి మారుతుంది? స్టాక్ రివాల్, ఓకే, గ్రూవ్, అండర్ కట్, అండ్ అండర్ కట్, అండ్ థ్రెడ్ అండ్ కట్ ఆఫ్. ఓకే, వర్టికల్ సబ్ కీలో మనకి 5 ఆప్షన్ మనకి చూపిస్తుంది. ఏంటి? టర్నింగ్ క్లిక్ చేస్తేనే హారిజాంటల్ సబ్ కీలో 3 నెంబర్ సబ్ కీ క్లిక్ చేస్తేనే మనకి వర్టికల్ లో ఈ ఆప్షన్ మనకి షో ఉంటుంది. ఓకే, దీనిలో మనకి ఏం నొక్కాలి, ఈ సైకిల్ స్టాక్ రివాల్ సైకిల్ రావడానికి ఏం నొక్కాలంటే స్టాక్ రివాల్ అని నొక్కాలి. వర్టికల్ సబ్ కీలో 1 కి మనం క్లిక్ చేసుకోవాలి. ఏంటి? స్టాక్ రివాల్ మనం క్లిక్ చేసుకుంటాం. ఇప్పుడు మనం స్టాక్ రివాల్ క్లిక్ చేస్తారో అప్పుడు మన స్టాక్ రివాల్ మనకి ఆ వర్కింగ్ ఏరియాలో ఓపెన్ అవుతుంది. ఓకే, ఓపెన్ అయితే మనకి వర్టికల్ లో మళ్ళీ కొన్ని ఆప్షన్స్ మనకి మారుతుంది. ఏం మారుతుంది? ఈ గ్రాఫిక్స్ వ్యూ ఇక్కడ మనకి పెన్సిల్ అండ్ అసెప్ట్. ఓకే, ఇది మనకి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం స్టాక్ రివాల్ క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఈ వర్టికల్ మనకి చేంజ్ అవుతుంది. చేంజ్ అయితే మనకి తర్వాత ఏం చేస్తారంటే ఇది వచ్చేసి స్టాక్ రివాల్ 1, 2, 3, స్టాక్ రివాల్ 1, స్టాక్ రివాల్ 2, స్టాక్ రివాల్ 3. ఫస్ట్ మనం తెలుసుకుంటే ఏంటి? స్టాక్ రివాల్ 1. ఆ స్టాక్ రివాల్ 1 తెలుసుకోవడానికి దాన్ని మనం క్లిక్ చేసుకోవాలి. ఆ స్టాక్ రివాల్ 1 కి మనకి క్లిక్ చేస్తాం. ఇప్పుడు మనం క్లిక్ చేస్తారో స్టాక్ రివాల్ ఇప్పుడు మనం క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఈ వాకింగ్ ఏరియాలో కొన్ని సైకిల్స్ మనకి ఓపెన్ అవుతుంది. దానికి కొన్ని సైకిల్స్ మనకి ఓపెన్ అవుతుంది. ఏం ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ మనకి ఇట్లా మనకి చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మనకి సైకిల్స్ ఓపెన్ అవుతుంది.
దీనికి ఆ సైకిల్స్ మనకి ఆప్షన్ మనకి ఓపెన్ అవుతుంది. ఎక్కడ మనకి ఇమేజ్ చూపిస్తుంది. ఓకే, మనకి ఎట్లా స్టాక్ రూమ్ వల్ల ఏమేమి చేస్తాం. స్టాక్ రూమ్ వల్ల ఏంటంటే ఓన్లీ ఫేస్ మీద తీయొచ్చు, ఫేస్ లో మెటల్ ఉంటే ఫేస్ తీయొచ్చు, లేదనుకో ఏమైనా ఒక స్టెప్ ఉంటే మనకి ఆ స్టెప్ మాత్రం టర్నింగ్ చేయవచ్చు. దానిలో మనం చాంపర్ కూడా మన చాంపర్ కి రేడియస్ మనకి దానికి చేయలేము. దానిలో మాత్రమే ఏదైనా ఒక డైమీటర్ చేయాలి, లేదంటే టోటల్ అంతా మనకి మెటీరియల్ రిమూవ్ చేయాలి, ఫేస్ చేయాలి, లేదంటే లైవ్ చేయాలి. ఏంటి ఎక్కడ మనకి సపోజ్ ఈ డ్రాయింగ్ మనకి ఉంటుంది. ఓకే, ఈ డ్రాయింగ్ లో మనకి ఉంటుంది. ఈ డ్రాయింగ్ ఏంటంటే ఈ డైమీటర్ చేయాలి, ఈ ఒక లెంత్ లో మనకి డైమీటర్ చేయాలి, లేదనుకో ఈ టోటల్ లెంత్ లో ఏమైనా మెటీరియల్ మనకి మెయింటైన్ చేయాలి. టోటల్ లెంత్ మెయింటైన్ చేయడానికి యూజ్ చేయొచ్చు, లేదంటే ఒక స్టెప్ ఉంటే మనకి దానిలో మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ సైకిల్ మనం యూజ్ చేసుకోవాలి. సపోజ్ ఎక్కడైనా మనకి లెంత్ లో మెటీరియల్ ఉంటుందో అప్పుడు మనం ఈ సైకిల్ మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, ఆర్ ఏంటంటే ఈ సైకిల్ మనకి ఇక్కడ షార్ప్ ఎడ్జ్ వస్తుంది. దీనిలో మనకి చాంపర్ రాదు, చాంపర్ కి రేడియస్ మనకి ఈ సైకిల్ మనకి రాదు. ఓకే, దీనిలో షార్ప్ ఎడ్జ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ సైకిల్ మనకి ఈ ఆప్షన్స్ మనకి చూపిస్తుంది. ఈ ఆప్షన్ లో ఒక ఆప్షన్ మనం తెలుసుకుంటాం, ఎస్సి. ఎస్సి అంటే ఏంటి? సేఫ్టీ డిస్టెన్స్. ఎస్సి అంటే సేఫ్టీ డిస్టెన్స్. సేఫ్టీ డిస్టెన్స్ ఏంటంటే మనకి సపోజ్ ఈ జాబ్ మనం చేస్తాం. ఓకే, ఈ జాబ్ చేసినప్పుడు ఈ కంపెనీ ఉన్నప్పుడు మనకి ఫస్ట్ మనం ఒక సేఫ్టీలో మనకి ఇస్తాం. దేనికైనా ఏ సైకిల్ అయినా మనకి ఒక సేఫ్టీ మనం ఇస్తాం. ఏంటంటే మనకి టూల్ యాక్సిడెంట్ కాకుండా మనకి ఫస్ట్ మనం సేఫ్టీ ఒక 100 నుంచి 10 మనం సేఫ్టీలో ఉంచుకుంటాం. ఇప్పుడు రన్నింగ్ అయినప్పుడు ఫస్ట్ లో మనకి ఆ సేఫ్టీకి పోతుంది. ఓకే, అప్పుడు మనకి ఇక్కడ సేఫ్టీలో మనకి ఎంతైనా ఏమైనా పెట్టుకోవాలి. ఓకే, తర్వాత వచ్చేసి ఎఫ్. ఎఫ్ అంటే ఏంటి? ఫీడ్ రేట్. ఎఫ్ అంటే ఫీడ్ రేట్. ఎఫ్ అంటే ఫీడ్ రేట్ ఏంటి? మనకి ఈ చేయాలనికి ఈ మెటీరియల్ రిమూవ్ అయినప్పుడు మనకి ఎంత ఫీడ్ లో పోవాలి, అది మాత్రం ఇక్కడ ఫీడ్ లో ఇవ్వాలి. సపోజ్ 0.1 ఈ 0.2 మనకి ఇస్తాం, అప్పుడు మనకి ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సపోజ్ ఇక్కడ 0.5 ఇస్తాం. ఓకే, ఇక్కడ మనకి ఫీడ్ 0.15 ఇచ్చాం. ఓకే, తర్వాత వచ్చేసి మెషినింగ్. మెషినింగ్ ఏంటి? మెషినింగ్ లో మనకి 2 పాయింట్ ఉంటుంది, రఫింగ్ అండ్ ఫినిషింగ్. మనకి ఇట్లా 2 పాయింట్ ఉంటుంది, 2 ఆప్షన్స్ మనకి చూపిస్తాడు, రఫింగ్ అండ్ ఫినిషింగ్. మనకి ఆ సైకిల్ మనకి రఫింగ్ చేస్తున్నావా ఫినిషింగ్ చేస్తున్నావా ఆ సింబల్ పెట్టుకోవాలి. సపోజ్ రఫింగ్ పెడితే మనకి ఈ ఒకటే సింబల్ ఉంటే దానికి రఫింగ్ అని అంటారు. ఏమంటారు? రఫింగ్ అండ్ ఫినిషింగ్. రఫింగ్ అండ్ ఫినిషింగ్ ఏంటి? రఫింగ్ అండ్ ఫినిషింగ్ సింబల్ ఏంటి? సపోజ్ మనకి రఫింగ్ చేస్తున్నాం, రఫింగ్ చేస్తే మనకి ఈ సింగిల్ ఇమేజ్ మనకి ఉంచుకోవాలి. లేదంటే ఫినిషింగ్ చేస్తున్నాం అనుకోండి, ఇది మనం ఉంచుకోవాలి. ఓకే, ఇది మనం క్లిక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి పొజిషన్ ఏంటి? సపోజ్ మనకి ఓడి చేస్తున్నాం, ఈ బ్యాక్ సైడ్ మనకి బ్రేక్ నుంచి వస్తున్నాం, ఈ ఫ్రంట్ నుంచి వస్తున్నాం, ఈ మన ఐటీలో ఫేస్ చేస్తున్నాం, ఈ బ్రేక్ నుంచి మనం ఫేస్ చేస్తున్నాం, అది మనం సింబల్ ఇస్తారు. ఏంటంటే ఇట్లా మనకి సింబల్ ఇస్తారు. మనకి ఇక్కడ దాని సింబల్స్ మనకి ఉంటుంది. ఏంటంటే బ్రేక్ ఉంటుంది, ఇట్లా కొన్ని ఆప్షన్ మనకి ఉంటుంది. మనకి ఇప్పుడు ఇటు నుంచి పోతున్నాం కాబట్టి, మన ఫ్రంట్ నుంచి పోతున్నాం కాబట్టి మనకి ఈ సింబల్ మనం ఉంచుకోవాలి. ఏంటి పొజిషన్? మెషిన్ పొజిషన్. దీనికి మెషిన్ పొజిషన్ అంటారు. మనకి మెషిన్ పొజిషన్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ మనకి ఇవ్వాలి.
పొజిషన్ ఆఫ్ మెషినింగ్, మనకి మెషినింగ్ పొజిషన్ ఎట్లా ఉన్నాయి, మనకి మెషిన్ పొజిషన్ మనకి ఎట్లా ఉన్నాయి అది మనం ఇక్కడ మనకి ఉంచుకోవాలి. సపోజ్ మనకి ఇటు నుంచి పోతున్నాం కాబట్టి ఎట్లాంటి ఇమేజ్ మనకి ఎక్కడ ఎట్లా ఇమేజ్ ఉంటుందో ఇక్కడ మనకి ఆ ఇమేజ్ మాత్రం ఉంచుకోవాలి. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మనకి మెషిన్ డైరెక్షన్ అని ఉంటుంది. ఏంటి దీనికి అంటారు మెషిన్ డైరెక్షన్, మెషిన్ డైరెక్షన్ అంటారు. మెషిన్ డైరెక్షన్ ఏంటి, మెషిన్ డైరెక్షన్ ఏంటంటే మనకి సపోజ్ మన మెటీరియల్ సపోజ్ ఎక్కడ మనకి ఎట్లా తీసుకున్నాం అంటే ఫేస్ ఆర్ లాంగిట్యూడినల్, లాంగిట్యూడినల్ ఏంటి ఫేస్ ఆర్ లాంగిట్యూడినల్ ఏంటి మనకి కట్టింగ్ మనకి ఎట్లా చేస్తున్నాం, మన పైనుంచి కిందకి వస్తున్నావా ఈ మనకి జెడ్ లో మైనస్ పోతున్నావా, జెడ్ లో మైనస్ పోతున్నావా ఈ ఎక్స్ నుంచి ఎక్స్ మైనస్ వస్తున్నావు, ఎక్స్ ప్లస్ నుంచి ఎక్స్ మైనస్ వస్తున్నావా ఈ జెడ్ 0 నుంచి మనకి మైనస్ పోతున్నాం. ఫేస్ ఆర్ లాంగిట్యూడినల్ అంటే మనకి కట్టింగ్ మనకి ఎట్లా చేయాలి, మనకి కట్టింగ్ ఎట్లా చేస్తారు, ఫేస్ ఆర్ లాంగిట్యూడినల్ వచ్చేసి మనకి కట్టింగ్ ఎట్లా చేస్తారు, మనకి సపోజ్ మనకి పైనుంచి కిందికి వస్తున్నాం, పైనుంచి కిందకి వస్తే దానికి ఫేస్ అంటారు, దానికి ఏమంటారు ఫేస్ అంటారు. సపోజ్ మనకి హరిజెంటల్ పోతున్నాం, మనం హరిజెంటల్ పోవడానికి ఏమంటారు లాంగిట్యూడినల్ అంటారు, లాంగిట్యూడినల్ అంటారు. ఓకే, అప్పుడు మరి సపోజ్ ఇది ఈ డైమీటర్ చేస్తాం కాబట్టి ఈ డైమీటర్ మనం చేయాలి కాబట్టి మనకి లాంగిట్యూడినల్ ఉంచుతాం. ఎందుకంటే మనకి హరిజెంటల్ పోవాలి అంటే ఎక్కడి నుంచి మనకి ఎట్లా రిమూవ్ అవుతూనే ఉండాలి, మెటల్ మనకి రిమూవ్ అవుతుంది. ఓకే, లేదనుకోండి సపోజ్ మనకి ఇక్కడ ఫేస్ పెడతాం, ఫేస్ పెడితే మనకి ఎట్లా కిందకి వస్తుంది, మనకి బట్టికాల లెక్క వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేసి X0, X0 అంటే రెఫరెన్స్ పాయింట్, reference point in X మనకి డైమీటర్ ఇవ్వాలి. రెఫరెన్స్ పాయింట్ ఇన్ X అంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. సపోజ్ ఇది రా మెటీరియల్ ఉంటుంది, రా మెటీరియల్ ఉంటే మనకి ఎక్కడి నుంచి మనకి స్టార్ట్ చేసుకోవాలి, మనకి ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తే దాని అంటారు రెఫరెన్స్ పాయింట్ ఇన్ X డైమీటర్, మనకి డైమీటర్ సింబల్ అంటే మనకి ఈ డైమీటర్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. మనకి ఎంత డైమీటర్ ఉంటుందో రా మెటీరియల్ ఎంత ఉంటుందో ఆ సైజ్ మాత్రం ఇక్కడ ఇవ్వాలి. సపోజ్ మనకి 100 ఉంటే 100 మనకి ఇవ్వాలి. ఓకే, Z0, Z0 అంటే ఏంటి రెఫరెన్స్ పాయింట్ ఇన్ Z, రెఫరెన్స్ పాయింట్ ఇన్ Z ఏంటి రెఫరెన్స్ పాయింట్ ఇన్ Z, Z0 వచ్చేసి రెఫరెన్స్ పాయింట్ ఇన్ Z. రెఫరెన్స్ పాయింట్ ఏంటి మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, మనకి Z మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సపోజ్ మనకి 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ మనకి 1 ఇవ్వాలి. లేదనుకో సపోజ్ మనకి ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనుకో మనకి 0.0 ఇవ్వాలి. ఓకే, X1 ఏంటి X1 అంటే ఎండ్ పాయింట్, ఎండ్ పాయింట్ X, ఎండ్ పాయింట్ X డైమీటర్ ఏంటి మనకి ఎంత డైమీటర్ కావాలి, మనకి ఎక్కడ మనకి ఎంత డైమీటర్ కావాలి. సపోజ్ మనకి ఈ డైమీటర్ మనకి వేస్తున్నాం, ఈ డైమీటర్ నుంచి ఈ డైమీటర్ మనకి మెటీరియల్ రిమూవ్ చేసి రావాలి. ఇక్కడ మనకి డైమీటర్ కావాలి. ఈ డైమీటర్ ఎంత కావాలి, సపోజ్ మనకి 80 కావాలి. అప్పుడు మనకి ఎంత పెడతామంటే 80 పెట్టాలి. 100 నుంచి స్టార్ట్ అవుతుంది, 80లో మనకి ఎండింగ్ అవుతుంది. ఓకే, ఫైనల్ మన డైమీటర్ మనకి వచ్చేసి 80 డైమీటర్ మనకి అవుతుంది. Z1 ఎండ్ పాయింట్ Z, ఎండ్ పాయింట్ Z, ఎండ్ పాయింట్ Z ఏంటి మనం స్టార్టింగ్ చేస్తున్నాం, ఎక్కడి నుంచి రెఫరెన్స్ పెట్టినాం, రెఫరెన్స్ పెట్టిన తర్వాత మనకి ఎండ్ ఎక్కడ అవుతుంది, మనకి ఎక్కడ స్టార్ట్ పెట్టినాం కాబట్టి రెఫరెన్స్ పాయింట్ పెట్టినాం కాబట్టి మనకి ఈ డెప్త్ మనకి ఎంత పోతుంది, మనకి ఎంత
ఎండ్ పోతుంది. మనం ఎండ్ పాయింట్ చేయాలి. మనకి ఎండ్ దాకా ఎంత ఎండ్ దాకా మనకి పోతుంది, ఆ ఎండ్ పాయింట్ మనకి ఇవ్వాలి. ఇక్కడ అంటే సపోజ్ మనకి ఒక 10 mm ఇస్తున్నాం అనుకోండి, -10 mm ఇవ్వచ్చు. 0 నుంచి మనకి -10 mm పోతే మనకి ఇక్కడ 10 mm మనకి ఇవ్వాలి. జడ్ మనకి ఎండ్ పాయింట్ చేయడం అంటే 10 mm మనకి ఇవ్వాలి. ఓకే, తర్వాత వచ్చేసి డి. డి అంటే డెప్త్ ఆఫ్ కట్. డెప్త్ ఆఫ్ కట్ ఏంటి, మనకి 100 నుంచి 80 డయామీటర్ దాకా వేస్తాం కాబట్టి ఇక్కడ డయామీటర్ 80 వేస్తాం. ఆ 80 డయామీటర్ ఎంత కట్ లో మనకి రావాలి, ఎంత కట్ మనం తీసుకోవాలి, పవర్ కట్ మనకి ఎంత తీసుకోవాలి, ఆ డెప్త్ ఆఫ్ కట్ మనం ఇవ్వాలి. సపోజ్ మనకి 1 mm ఇస్తాం, 1.0 ఇవ్వాలి. 1 mm ఇస్తే పవర్ కట్ మనకి 1 mm తీసుకుంటది. అంటే మనకి ఇంక్లూడింగ్ చేస్తే మనకి 2 mm మనకి డెప్త్ ఆఫ్ కట్ మనకి తీసుకుంటది. ఒక్కసారి మనకి 2 mm డెప్త్ ఆఫ్ కట్ తీసుకుంటది. ఓకే, తర్వాత వచ్చేసి యూఎక్స్. యూఎక్స్ ఏంటి, ఇది అంటారు యూఎక్స్, దీనికి అంటారు యూఎక్స్. అంటే ఎక్కడ మనకి ఫినిషింగ్ అలౌన్సెన్స్. యూఎక్స్ అంటే ఫినిషింగ్ అలౌన్సెన్స్ ఇన్ ఫినిషింగ్ అలౌన్సెన్స్ ఎక్స్ యాక్సిస్. ఫినిషింగ్ అలౌన్సెన్స్ ఎక్స్ యాక్సిస్ అంటే ఫినిషింగ్ అలౌన్సెన్స్ ఎక్స్ యాక్సిస్ అంటే మనకి ఏమైనా ఫినిషింగ్ అలౌన్సెన్స్ కోసం ఏమైనా మెటీరియల్ వస్తామా అప్పుడు ఎక్కడ మనకి ఇవ్వాలి. సపోజ్ మనకి పాయింట్ అని వస్తాం, ఫినిషింగ్ కోసం మన పాయింట్ అని వస్తాం, అప్పుడు మనకి యూఎక్స్ లో మనకి పాయింట్ అని ఇవ్వాలి. ఫినిషింగ్ అలౌన్సెన్స్ ఇన్ ఎక్స్ యాక్సిస్. ఓకే, యూజెడ్. యూజెడ్ ఏంటి, ఫినిషింగ్ అలౌన్సెన్స్ ఇన్ జెడ్ యాక్సిస్. మనకి ఈ జెడ్ యాక్సిస్ లో ఎక్కడ మనకి ఏమైనా ఉంటే జెడ్ లో మనకి ఏమైనా మెటల్ వస్తే యూజెడ్, ఇక్కడ మనకి యూజెడ్ అంటారు, ఇక్కడ యూజెడ్ అంటారు, ఇక్కడ యూఎక్స్ అంటారు. యూఎక్స్ లో మనకి ఎక్స్ లో ఏమైనా ఫినిషింగ్ అలౌన్సెన్స్ ఉంటే ఇక్కడ మనకి ఇవ్వాలి. జెడ్ లో ఏమైనా ఫినిషింగ్ అలౌన్సెన్స్ కోసం పెడితే మనకి దీనిలో మనకి ఈ ఫేస్ లో మనకి ఎంతైనా సపోజ్ మనకి రఫింగ్ అయినప్పుడు ఒక పాయింట్ స్టాక్ పెడతాం, అప్పుడు మనకి ఇక్కడ పాయింట్ అని స్టాక్ పెట్టాలి. ఓకే, అప్పుడు ఈ సైకిల్ మనకి కంప్లీట్ అవుతుంది. ఇది మనం మీనింగ్ తెలిస్తేనే మనకి ఒక ప్రోగ్రామ్ మనం రాయగలుగుతాం. వీడియో లాస్ట్ చూడండి. ఎవరైనా డౌట్ ఉంది అనుకోండి నాకు కామెంట్ చేసి అడగచ్చు. ఓకే, వీడియో లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్లకి షేర్ చేయండి. వీడియో లాస్ట్ చూడడానికి ధన్యవాదాలు.